స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. రేపు ఉదయం కార్తీక మాసం తొలి బుధవారం. అందరూ చాలామంది మాలలు వేసుకుంటారు. మాలలు వేయంగానే ఇంటి దగ్గరికి వచ్చి, గుడికా నుంచి ఇంటి దగ్గరికి వచ్చి, ఇంట్లో సన్నిధానం అంటే పీఠం ఏర్పాటు చేసుకొని రోజు చేసే విధంగా పూజ చేసి, కాయకర్పూరం టెంకాయ కొట్టిన తర్వాత ఏదైనా అల్పాహారం తీసుకొని మీ యొక్క ఉద్యోగరీత్యా పనులకు కావచ్చు, మీరు ఏ విధంగా రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి చేసుకొని మళ్ళా మధ్యాహ్నం వచ్చి అల్పాహారం ఏకభుక్తం తీసుకొని మళ్ళా సాయంత్రం సంధ్యా సమయం అంటే ఉదయం సూర్యోదయం లోపు సాయంత్రం సూర్యోదయం అయ్యే ముందు స్నానం చేసి మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా గుడి ఉంటే అక్కడికి వెళ్ళి భజనలు చేసుకొని మళ్ళీ రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. ఇది నియమం. తర్వాత ప్రతిరోజు చాలామంది తల్లిదండ్రుల దగ్గర పాద పూజ చేసుకుంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోకూడదు. తొలి రోజు మాత్రమే మీ భార్య కానీ మీకన్నా చిన్నవాళ్ళు ఎవరైనా చేస్తే చేయొచ్చు. మీరు మాత్రం 41 రోజు తల్లిదండ్రులు చేసినా ఎటువంటి తప్పు లేదు. వాళ్ళకి ఎన్ని మార్లు కాళ్ళు కడిగినా వాళ్ళు ఇచ్చినటువంటి జన్మకి సార్థకత ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల దగ్గర పాదపూజ చేయించుకోకండి స్వామి. ఆ విధంగా ప్రతిరోజు నిండుగా బొట్లు, చందనము, విభూది, ఫస్ట్ విభూది, తర్వాత చందనం, తర్వాత కుంకుమ ఎదుటి వారికి మనం కనిపించినప్పుడు మన ముఖం కాకుండా ఆ అయ్యప్ప కనిపించాలి వాళ్ళకి. వాళ్ళు మనకంటే అయ్యప్పకి నమస్కారం చేసే విధంగా ఉండాలి.